బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ-రేస్ కేసులో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ మచిలీపట్నంలోని గ్రీన్ కో ఆఫీసుల్లో ముమ్మర సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మాదాపూర్లోని నెక్స్ట్ జెన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలోనూ తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అర్బన్ రేస్ డెవలపర్స్ ఆఫీస్లో కూడా ఏసీబీ తనిఖీలు చేస్తోంది. పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది ఏసీబీ. ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమరేందర్, క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు ఏసీబీ దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారా? ఏంటి అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. కొద్దిసేపటి కింద తీర్పు ప్రకటించడం పట్ల ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులో ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కాకుండా అంటే ఒకవైపు తీర్పు వెలువడింది, ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఏదైతే తర్జన భర్జన పడుతున్న నేపథ్యం ఇప్పటికే చాలా మంది పలువురు చాలా కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ కేసుకు సంబంధించి ఇప్పటికు రెండు దర్యాప్తు సంస్థలు ఈడీ, ఏసీబీ రెండు కూడా ముందుకు సాగుతా ఉన్నాయి. ఈ ఈడీ, ఏసీబీ ఇప్పటికే ఫార్ములా ఈ కారేస్ లో 50 కోట్లకు పైగా కూడా అక్రమాలు బదలాయింపులు అనేవి జరిగాయి కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే డాటాను తీసుకుంది. కేటీఆర్ కి ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే కేటీఆర్ తో పాటు న్యాయవాదులు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా కేటీఆర్ తో ప్రస్తుతం మంతనాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎలా ముందుకెళ్లాలి, ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే ఏదైతే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఒకవైపు కేటీఆర్ కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇప్పటికే ఏసీబీ ఈ కేసులో తీర్పు వచ్చాక గ్రీన్ కో కంపెనీలపైన ప్రస్తుతం ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తుందని చెప్పొచ్చు. ఏపీతో పాటు తెలంగాణ రెండు ప్రాంతాల్లో మొత్తం 5 చోట్ల సోదాలు అయితే నిర్వహిస్తుంది. గ్రీన్ కో కంపెనీలకు అనుబంధ కంపెనీలు అయినటువంటి ఏసీ జెన్ నెక్స్ట్ తో పాటు ఏసీ జెన్ రైడ్, ఏసీ డెవలపర్స్ పేరుతో ఉన్నటువంటి కంపెనీలన్నింటిలో కూడా ఏపీ మచిలీపట్నం, హైదరాబాద్ మాదాపూర్, మెహదీపట్నం లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ఏసీబీ అయితే సోదాలు నిర్వహిస్తుంది. సోదాలో కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏసీ జెన్ నెక్స్ట్ తో పాటు గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన అనుబంధం ఎలా ఉంది, వాటి మధ్య జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు ఏమై ఉన్నాయి, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్స్ 49 కోట్లు జెన్కో ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఇచ్చింది కాబట్టి వీటన్నిటి అంశాల నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు కొనసాగుతారు, ఇప్పటికే కేటీఆర్ లీగల్ టీమ్ తో చర్చిస్తున్నారు కాబట్టి దీని అన్నిటి అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హైకోర్టు సీనియర్ న్యాయవాది వర్మ గారు ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటే తీర్పు కావచ్చు, ప్రస్తుతం కేటీఆర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? గతంలో సీఎస్ గా పనిచేసిన అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్ గా పనిచేసిన కంటిన్యూషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సీఎస్ గా పనిచేస్తున్నారు. ఆ సీఎస్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏసీబీ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 12/2024 ఏసీబీ వాళ్ళు నమోదు చేసిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే కేటీఆర్ గారు హైకోర్టుకు రావడం జరిగింది. హైకోర్టులో గౌరవ ధర్మాసనం ఒక 10 రోజుల వెసులుబాటు ఇస్తూ ఇంట్రీమ్ బెయిల్ అంటే 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ అంటే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఏసీబీ వాళ్ళకు కూడా ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో వాళ్ళకు కూడా సమయం అవసరం. సో ఆ సమయం అవసరం ఉన్న క్రమంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోజు గౌరవ ధర్మాసనం ఆ మెయిన్ కేటీఆర్ కు సంబంధించిన క్వాష్ పిటిషన్ ను ఇంట్రీమ్ బెయిల్ కు సంబంధించిన 2 పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీకి నిన్న ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నోటీస్ కు కేటీఆర్ స్పందిస్తూ ఏసీబీ కార్యాలయం వరకు రావడం జరిగింది. ఏసీబీ కార్యాలయంతో వస్తున్న క్రమంలో ఒక న్యాయవాదిని వెంట పెట్టుకొచ్చుకున్నారు. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో అక్యూజ్డ్ అంటే ఏసీబీకి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఏమైందంటే ఒక అడ్వకేట్ ను కుంటుచాపుగా చూపించుకుంటూ ఏసీబీ వాళ్ళే మాకు సహకరించట్లేదు, ఎందుకంటే మన న్యాయవాదిని అలౌ చేయట్లేదు అని చెప్పి ఆయన వెనుదిరిగి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో ఎక్కడ కూడా ఒక న్యాయవాది
అక్యూజ్ వెంట వెళ్ళిన ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో న్యాయవాది వెంట వెళ్ళిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బండి సంజయ్ గారికి అయితుంది, రేవంత్ రెడ్డి గారికి అయితుంది, కోదండరామ్ గారికి అయితుంది, అక్కడ కూడా వాళ్లకు అర్ధరాత్రి పూటంలో ఎలాంటి నోటీస్ లేకుండా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ గౌరవం అంటే మాజీ మంత్రి గారికి నోటీస్ ఇచ్చి కూడా నోటీస్ ఇచ్చి గౌరవ ఏసీపీ వాళ్ళు పిలిపించినప్పుడు వాళ్ళు ఏసీపీ కార్యాలయానికి రాలేదు. ఎందుకంటే ఒక అడ్వకేట్ ను చూపించి రాలేదు. సో దీనికి ఏమైంది అంటే దీన్ని తప్పించుకునే మార్గంలో ఒక మార్గం అని చెప్పి మేము భావించవచ్చు. ఏసీబీ ఇప్పటికీ అంటే వీడియో ప్రతి విచారణలో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు వీడియో అనేది రికార్డ్ చేస్తుంది. కానీ ఇప్పుడు న్యాయవాది అంశాన్ని తెరలేపి దానికి సంబంధించి న్యాయవాది ఉంటేనే వస్తాననడం కేటీఆర్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అంటే దీంట్లో ఏంటంటే తప్పించుకునే మార్గాలు కేటీఆర్ గారికి బాగా తెలుసు అని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఒక అక్యూజ్డ్ ఇన్వెస్టిగేషన్ దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ సేకరిస్తున్న క్రమంలో ఏ న్యాయవాదిని కానీ ఇతరులు కానీ అనుమతించరు. సో ఎందుకంటే దాన్ని సాగ్గా చూసుకొని నేను రాను, ఎందుకంటే ఏసీబీ వాళ్ళే నాకు సహకరించట్లేదు, ఏసీబీ వాళ్ళే కావాల్సుకుని పెట్టారని చెప్పి ఒక కుంటి సాగు చూపించి తప్పించుకొని పోవడం జరిగింది. ఆ తప్పించుకున్నందుకు కానీ మళ్ళీ ఒక అవకాశం ఇస్తూ రెండో నోటీస్ ఇవ్వడం జరిగింది ఏసీబీ వాళ్ళు. సో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఈ రోజు గౌరవ ధర్మాసనం 2 పిటిషన్లు, ఇంటరిమ్ బెయిల్ పిటిషన్లు, క్వాష్ మెయిన్ పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవేళ రెండో నోటీసు ఏసీబీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ ఏసీబీ ఇచ్చిన నోటీసుకు ఒకవేళ ఈయన తప్పించుకునే ఒక మార్గం ఉన్నది, ఈయన సహకరించాలని భావిస్తే ఈ రోజు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందో అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు. దర్యాప్తు సంస్థల కేసుల్లో న్యాయమూర్తిని, న్యాయస్థానాన్ని చాలా మంది ఆశ్రయిస్తారు. ఈ కేసులో కేటీఆర్ ఆశ్రయించినా కూడా అతనికి ఊరట లభించకపోవడం దీన్ని ఎట్లా చూస్తారు? లీగాలిటీ ఏంటి? అసలు కోర్టు ఏమని నమ్మింది, ఏ విధంగా తీర్పిచ్చింది? అంటే ఇంతకుముందు కేటీఆర్ గారు ఏంటంటే 2-3 వాదనలు, ఎందుకంటే ఒక్క దాంట్లో మేమే తీసుకొచ్చినాం, ఈ ఫార్మా గురించి మీకేం తెలుసు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది గవర్నమెంట్ నే. అదేవిధంగా దీంట్లో 700 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పడం జరిగింది. అయితే ఏంటి అంటే ఇక్కడ ఒక ఎలక్షన్ కమిషన్ నోటీస్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవ్వకుండా కూడా ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరగడం జరిగింది. అంటే 3 తప్పులు చేస్తూ అంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంటే దీంతో అంటే వేరే రకంగా పోలుస్తూ అంటే గవర్నమెంట్ హాస్యాస్పదం చేస్తూ ఆయన అవమానకరంగా మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ సహకరించకపోవడం అనేది చాలా తప్పు విషయం. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో అతను ఒకవేళ తప్పు చేయలేదని భావిస్తే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించాలి. సో అంతేగాని అడ్వకేట్లను ఇతరులను తీసుకుపోయి నేను ఇన్వెస్టిగేషన్ వీళ్ళు కూడా లోపలికి వస్తారంటే వాళ్ళు ఎవరు రావడానికి? వాళ్ళకేమైనా రైట్ అథెంటికేషన్ ఉన్నదా? వాళ్ళకేమైనా హైకోర్టు డైరెక్షన్ ఉన్నదా? సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నదా? ఈ డైరెక్షన్ లేనప్పుడు అడ్వకేట్లు ఏ అడ్వకేట్ వస్తాడు? ఆయనకేమైనా పవర్ ఈయనే రావాలని ఏమున్నది? అంటే మొన్న మీరు వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకున్నారు. ఆ సుప్రీంకోర్టు అడ్వకేట్ రాలేదు, ఎవరో ఒక అడ్వకేట్ వచ్చారు, ఆ అడ్వకేట్ తీసుకుని పోయి లోపలికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఈ అడ్వకేట్లు లోపలికి అనుమతిస్తలేరు కాబట్టి నేను రాను అని చెప్పి చెప్పడం అనేది తప్పించుకున్న మార్గంలో ఒకటి అని చెప్పి భావించవచ్చు. చూడొచ్చు అంటే కేసు విచారణ దశ అనేది ఉంటుంది. విచారణ దశలో సుప్రీంకోర్టును చాలా మంది ఆశ్రయిస్తారు. కవిత కేసు కూడా ఈడీ కేసులో ఆమెకు ఊరట లభిస్తుంది అనుకున్నాం, కానీ లాస్ట్ కు ఈడీ చేతిలోనే అరెస్ట్ అయింది. కేటీఆర్ ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే అతనికి లాభదాయకంగా ఉంటుందా? ఎట్లా? గతంలో సుప్రీంకోర్టుకు కవిత గారు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. అంటే ఈడీ తన పంతలో తన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఏదైనా కానీ అంటే హైకోర్టు ధర్మాసనం కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం కానీ జోక్యం చేసుకోదు. ఎందుకంటే తన పంతాలో తను ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అక్యూజ్డ్ నుండి పూర్తి వివరాలు సేకరించాలంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అక్యూజ్డ్ సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ లో జరిగిన అవకతవకలు, ఎందుకంటే ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు, ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో జరిగిన అవకతవకల గురించి ఈడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఈడీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ వీళ్ళకు సహకరించాలి, సహకరించకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మొత్తంగా అడ్వకేట్ వర్మ గారు చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఏదైతే విచారణకు సంబంధించి కేటీఆర్ విచారణను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అంశాన్ని అడ్వకేట్ అయితే చెప్తా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళిన కవిత కేసులో ఎలా జరిగిందో, ఈడీ ఎట్లా అరెస్ట్ చేసిందో కేటీఆర్ కేసులోనూ కూడా అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటూ కూడా అడ్వకేట్ అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఓవరాల్ గా ఇప్పటికే ఏసీబీ ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఇప్పటికే ప్రధాన కార్యాలయంలో ఆ కేసు పూర్వాపరాలకు సంబంధించి ఇప్పటికే ఆర్డర్ రాలేదు కాబట్టి ఆర్డర్ వచ్చిన తర్వాత ఏదైతే ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే 9వ తేదీనే కేటీఆర్ ని విచారించాలా, లేకుంటే అతను విచారణకు సహకరించట్లేదు న్యాయవాదితోనే వస్తాడు చెప్తున్నాడు కాబట్టి మరి ఈ కేసులో కేటీఆర్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన తర్వాత ఏసీబీ ప్రొసీడింగ్స్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తుందా, లేకుంటే
9వ తేదీన రెగ్యులర్ గా నోటీసులు ఇచ్చిన విధంగానే విచారిస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈ కేసులో దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. గ్రీన్ కో కంపెనీతో పాటు దాని అనుబంధ సంస్థలకు సంబంధించి ఏసీ జెన్ నెక్స్ట్, ఏసీ జెన్ రైట్స్ తో పాటు ఏసీ డెవలపర్ సంబంధించిన అన్ని కంపెనీల్లో కూడా ప్రస్తుతం ఏసీబీ సోదాలు అయితే నిర్వహిస్తుంది. సోదాలు నిర్వహించిన క్రమంలో 2022లో మొదలైనటువంటి కంపెనీ ఎలా ఆర్థికంగా ఇంత ఎదుగుదలకు వచ్చింది, రైడ్స్ నిర్వహించడానికి ఎలా స్పాన్సర్షిప్లు ఇచ్చింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ అనేది 2022లో మొదటి ఒప్పందం జరిగింది కాబట్టి 2022లోనే కంపెనీ క్రియేట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటన్నిటికీ సంబంధించి ఏసీబీ అధికారులు గ్రీన్ కో కంపెనీతో పాటు అలా అనుబంధ కంపెనీలకు సంబంధించి ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అమరేందర్.